ఉమ్మడి రంగారెడ్డి అంటే రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన వార్తలు మనం చూద్దాం. తడి పొడి చెత్తను వేరు చేసే మిషన్ సెగ్రిగేషన్ మిషన్ను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ ఇంటింటికి వేరుగా చెత్త సేకరణ రీసైక్లింగ్ ద్వారా ఆదాయం అంట. తడి చెత్త ఎరువుగా పొడి చెత్త రీసైక్లింగ్ ద్వారా మున్సిపాలిటీకి లాభం అంట. తడి పొడి చెత్తను వేరు చేసే మిషన్ను ప్రారంభించిందంట మున్సిపల్ కమిషనర్. తడి చెత్త ఎరువుగా పొడి చెత్త రీసైక్లింగ్ ద్వారా మున్సిపాలిటీకి లాభం వస్తుందంట. భూ సర్వే ఆపాలి, ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చిన రైతులు. ఫార్మసిటీని రద్దు చేయాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, పోలీసు బలగాల మోహరింపట. రైట్, మరో వార్త చూద్దాం. తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ పాలిటిక్స్. తాండూరే కాదు, ఏడైనా ఉంటాయి. తాండూరు ఒకటి కాదు, ఏడైనా ఉంటాయి. అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ, ప్రభుత్వ చీఫ్ పట్నం ఫోటో లేకుండానే ఫ్లెక్సీల ఏర్పాటు, విద్యుత్ అధికారుల అత్యుత్సాహంపై విమర్శలట. ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు గుసగుసలు, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్న నేతలు. సీఎం జిల్లాలో గ్రూప్ రాజకీయాలు. ఎవరైతే ఎందుకు రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు చేయడానికే సీఎమే కాదు, పీఎం ఇలాకాలో కూడా చేస్తారు. అట్లుంటాయి మరి రాజకీయాలు అంటే. తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గ్రూపు రాజకీయాలు ముదిరిపోతున్నాయి. ఇటీవల జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడం కొత్త వివాదానికి దారితీసింది. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఫోటో లేకుండా విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విమర్శలకు గురవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారమే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టుగా ఇదంతా చదివింది. ఇక్కడున్నవే అక్కడున్నాయిలే కానీ మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీలో తాండూరు నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ పట్నం మహేందర్ రెడ్డి ఏడున్న గ్రూప్ రాజకీయాలే ఉంటాయి. గతంలో బీఆర్ఎస్లో ఉన్నాడు ఈయన. అక్కడ పైలట్ రోహిత్ రెడ్డి ఈయనకు మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గు అంటుండే. అంటే పట్నం మహేందర్ రెడ్డి నిలకడలేని వ్యక్తి. ఏడవైన గ్రూప్ తగాదాలు, ప్రోటోకాల్ రగడాలు ఇవే కథ ఉన్నాయి. నిలకడలేని వ్యక్తి మహేందర్ రెడ్డి. మారని అధికారుల తీరు, నోటీసులతో చేతులు దులుపుకున్న వైనం, అక్రమ బిల్డింగ్ నిర్మాణ పనులు షురు, అధికారుల అండతోనే పనులు నడుస్తున్నట్లు ఆరోపణలు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ అంట. ఎట్లా ఉంది చూడు కథ. నోటీసులు ఇచ్చి దులుపుకుంటున్నారంట అధికారులు. డిగ్రీ తరగతులకు గదులేవి, ప్రశ్నార్థకంగా మారిన డిగ్రీ తరగతులు. ఒకటే గదిలో 4 గ్రూపులకు విడివిడిగా నిర్వహణ, కనీసం అధ్యాపకులు కూర్చోవడానికి కూడా స్థలం లేదట. ఆమన్గల్లు డిగ్రీ కళాశాల దుస్థితి అట్లుంది. ఒకే ప్రాంగణంలో బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ డిగ్రీ కాలేజీలు నడుపుతున్నారట. ఇట్లా ఉంది కథ. ఏంటిది పరిస్థితి? మేము విద్యకు అంత ఇస్తున్నాం, ఇంత ఇస్తున్నాం, ఏంది ఇచ్చేది మీరు? డిగ్రీ క్లాసులు చెప్పడానికే తరగతులు గదులు లేవంట ఆమన్గల్లులో. ఇందిరమ్మ ఇండ్ల గుర్తింపుకు ప్రత్యేక బృందాలంట. ఇంకేం బృందాలు? పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలి, పారిశుద్ధ్యం, వన మహోత్సవంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలి. రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశిస్తున్నారంట. ఇందిరమ్మ ఇండ్ల గుర్తింపుకు ప్రత్యేక బృందాలంట. ఏ బృందాలు? ఆ బృందాలు మీ అధికారులు అయితే బెటర్, నిజాయితీగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అయితే కష్టం. దాని మీద దృష్టి పెట్టండి. రైట్, ఇవి ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించిన వార్తలు.